శాస్త్రం ప్రకారంగానే ఉన్నటువంటి లక్షణాలు కలిగినటువంటి సహజ లక్షణాలు ఉన్నటువంటి వాడని ఇందులో మనకు చెప్తున్నాడు అనమాట. అంటే నుదుటిలో 3 గీతలు ఉండటం, అలానే కంఠములకు 3 గీతలు ఉండటం, త్రివళి 3 అనేటమాట. అట్లా ఆ విధంగా నఖములు ఎట్లా ఉండాలి ఈ విధంగా చెప్తూ ఈ 4 శ్లోకాల్లో చెప్తూ చివరికి 22వ శ్లోకంలో చెప్పుకోండి. ఇక లక్ష్మణుని గురించి చెప్పాలిగా, ఇంక ఒక్క శ్లోకంలో హనుమయ్యకు గొప్పతనం చూసుకోండి. దీనిలో కూడా మనకి తెలుస్తుంది అనమాట. రామ లక్ష్మణుడు ఎప్పుడైనా రామ అంటే లక్ష్మణుడు అనాలి, రామ అంటే లక్ష్మణుడు అనాలి. అందుకనే దీనిలో వాల్మీకి రామంలో మరి లక్ష్మణ సహిత రామ అంటాడు. ఎక్కడ చూసినా లక్ష్మణ సహిత రామ. లక్ష్మణుడు ఎవరైనంటే రాముడికి బహిప్రాణం, అంతఃప్రాణం సీతాదేవి అయితే బహిప్రాణం. వీళ్ళిద్దరు సీతా లక్ష్మణుడు ఆయనకి రాముడికి. అందువలన అనమాట. అందువలన లక్ష్మణుని గురించి చెప్పవలసి వచ్చేటప్పటికి మళ్ళీ ఇన్ని శ్లోకాలు చెబుతాడా అని అంటే కాదు. ఎందుకనగా ఇద్దరు సమానమే, అయితే ఒక్కటే తేడా. అది ఏమిటో చెబుతున్నాడు అనమాట. ఏమిటిటా 22వ శ్లోకం. భ్రాతాచ ద్వైమాత్ర. ఆయన యొక్క సోదరుడు ఉన్నాడు, పిరతల్లి కుమారుడు అనమాట. ఆయన ఎవరంటే సౌమిత్రి, అపరాజిత. సౌమిత్రి అపరాజిత అంటే బంగారు వర్ణం కలిగినటువంటి వాడు. అనురాగేణ రూపేణ గుణైశ్చైవ తథావిధ. అనురాగంలోనూ గుణములలోనూ రాముని వలేనే ఉన్నాడు. తథా ఆ విధముగానే ఉన్నాడు, మార్పు లేదమ్మా అన్నాడు. అమ్మయ్య కరెక్ట్గా చెప్పేసేసాడు. ఉన్నట్టు 100కి 100 మార్కులు కొట్టేసేసాడు. అమ్మవారి దగ్గర హనుమాన్ 100కి 100 మార్కులు కొట్టేసేసాడు అనమాట. మరి ఈశ్వర స్వరూపం కదా. మరి అందులో ఈయన వేదములు చదివినటువంటి వాడు ఎవరు? హనుమాన్. అందుకనే మొట్టమొదటిగా చెప్పాడు, రాముడు చెప్పాడు, నా ఋగ్వేద వినీతశ్చ, నా యజుర్వేదధారిణ, నా సామవేదధారిణ. ఈ 3 వేదములు చదివినటువంటి వాడు మాత్రమే ఇట్లా మాట్లాడతాడు, ఇంకెవరు మాట్లాడలేరు. వాళ్ళు స్ఫురద్రూపులు, వాళ్ళు భూత భవిష్యత్ వర్తమానాలు కూడా తెలిసినటువంటి వాళ్ళు, అంతటి గొప్ప వాళ్ళని కూడా మనకు రామచంద్రమూర్తి చెప్పాడు అనమాట. కాబట్టి ఈయన హనుమ సీతాదేవికి ఈ విధంగా చెప్పి ఇంకా రామాయణాన్ని కొనసాగిస్తున్నాడు. చూడండి 23వ శ్లోకం. తావుభవ నరశార్దూలో త్వద్దర్శన సముత్సుకౌ విచిన్వంతో మహీం కృష్ణ తస్మాభిరవిసంగతౌ. వారిరువురు నీ దర్శనం కోసం, నిన్ను వెతకడం కోసం, అన్వేషించడం కోసం వస్తున్నారమ్మా ఈ పంపా తీరానికి. అప్పుడు ఆ సందర్భంలో సుగ్రీవుడు రాజు ఉన్నాడు కదా, మా వానర రాజు. ఆయన ఎటువంటి వాడు అంటే వాలి తరిమినటువంటి వాడు. వాలి తరిమేశాడు. అక్కడ ఋషిముఖ పర్వతం మీద ఉన్నాడు. రావుని సుగ్రీవుని దర్శించారు వాళ్ళు. దర్శించిన తర్వాత వాలి భయం వలన ఋషిముఖ పర్వతం ఉన్నటువంటి సుగ్రీవుడు ఈయన చెలువు చేసుకున్నాడని ఈ విషయం అంతా చెబుతూ దీనిలో విశేషమైనటువంటిది 26. వయంతు హరిరాజం తం సుగ్రీవం సత్యసంగరం పరిచర్య అస్మాహే రాజ్యాత్ పూర్వజేన అవరోపితం. అన్న వాల్జే రాజ్యం నుండి వెళ్ళగొట్టబడిన సుగ్రీవుడు సత్య ప్రతిజ్ఞ చేసినటువంటి వాడు. నీకు నేను సహాయం చేస్తానన్నాడు. ఆయన ఇప్పుడు వానర రాజు, ఆయననే మేము సేవిస్తూ ఉన్నాము అని చెబుతూ ఆ విధంగా తతహతో చేరవసనో ధను ప్రవరపాణినో ఋష్యమూకస్య శైలస్య రమ్యం దేశముపాగతో. ఆ నారచీరలు ధరించినటువంటి వారిరువురు, ఆ ధనుర్బాణం చేతిలో ధరించినటువంటి వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. అక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ కిష్కింధాకాండ చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట హనుమ. దీనిలో విశేషమైనటువంటి విశేషమైన సుగ్రీవం. దీనిలో 34వ శ్లోకంలో కూడా సుగ్రీవం లక్ష్మణాగ్రజ స్త్రీహేతో వాలినా భ్రాత నిరహతం ఉరు తేజస. వెడలగొట్టబడిన అరువును తన యొక్క కథ అంతా ఉన్నది కదా, వీళ్ళ యొక్క చరిత్ర అదంతా చెబుతున్నాడు అనమాట కిష్కింధాకాండ. ఎలా సుగ్రీవుని వెళ్ళగొట్టాడు, సుగ్రీవుని యొక్క భార్య అయినటువంటి రుమను, సుగ్రీవుని భార్య రుమను వాలి కైవసం చేసుకున్నాడు అని ఈ విధంగా చెప్పి ఇక ముఖ్యమైన విషయంలోకి వచ్చేసేద్దాం. ఏమిటనమాట, అమ్మవారు ఇంకా నమ్మాలన్నమాట. ఏమిటనమాట దీనిలో 35వ శ్లోకంలో తతః త్వం నాశజం శోకం రామస్య అక్లిష్ట కర్మణ లక్ష్మణో వానరేంద్రాయ సుగ్రీవం నివేదయత్ సశ్రుత్వా వానరేంద్రస్తు లక్ష్మణేన ఈరితం వచః తదాసి నిష్ప్రభోత్యర్థం గ్రహగ్రస్త ఇవాంశువాన్. ఈ లక్ష్మణుడు చెప్పిన మాట సుగ్రీవుడు ఇవన్నీ విన్నారు. విన్న తర్వాత ఈ ఆభరణాల సంగతి వస్తుందన్నమాట. ఆభరణాలు ఎక్కడ ఆభరణాలు తీసుకొచ్చి చూపించారు. ఆభరణాలు తీసుకొచ్చి చూపిస్తే ఆభరణాలన్నీ ఆ రాముడు చూశాడు. యాని రామాయ దత్తాని మయేవ ఉపకృతాని చ
స్వనవంశ అవకీర్ణాన్ని తస్మిన్ విగత చేతసి. ఆభరణములు విషయముఖంపై పడగా ఆ ఆభరణాలన్నీ మేము పట్టుకుని ఉన్నాము. అప్పటి నుంచి ఆభరణాలని మేము వాటిని భద్రపరిచి ఉంచాము. ఆభరణాలని చూపించాడు ఎవరో సుగ్రీవుడు చూపించాడు. ఆభరణాలని చూసి దివ్యపురుషుడు రామప్రభు తన ఒడిలో ఉంచుకొని పరిపరి విధాల దుఃఖించాడు. ఆ ఆభరణాలను చూసి దుఃఖించాడు అనమాట. ఇవి సీతాదేవి ఆభరణాలేనని దుఃఖించిన తర్వాత ఆ తర్వాత ఇంకా మహాత్ముడైన రాముడు దుఃఖార్తుడై నేలబడిపోయిపోయినాడు అనమాట. ఈ మాటలు ఇన్ని చెబుతుంటే సీతాదేవి మొదట రామకీర్తన చేసినప్పుడు సంతోషించింది. రాముడు ఈ విధంగా దుఃఖించుతున్నాడంటే మరలా బాధపడ్డది. ఆ విషయం కూడా తర్వాత ఆమె చెబుతుంది అనమాట. ఇక ఈ విధంగా సీత కనపడకపోవటం వల్ల రాముడు చాలా దుఃఖించాడని, ఆ విధంగా సీతను ఇక ఆ తర్వాత అమ్మవారు కూడా సీతాదేవి కూడా దుఃఖిస్తుంటే ఈమె సత్వం మనుషార్థుల క్షిప్రం ప్రాప్స్యతి రాఘవ సమిత్ర బాంధవో హత్వా రావణం జనకాత్మజే. ఓ సీతాదేవి నీవు మానవులో శేషమైన రాముడు సమిత్ర బాంధవులతో ఉన్న రావణ సంహరించి శీఘ్రమే నిన్ను పొందగలడు, ఓరడిల్లుము అని చెబుతున్నదనమాట. ఓరడిల్లుము అని బుజ్జగిస్తూ ఉన్నదనమాట. బుజ్జగిస్తూ ఉన్నది శుభమస్తు. ఇక్కడి నుంచి మనం ఈ దగ్గరికి వచ్చేస్తున్నాము. ఎందుకంటే మధ్యలో ఏదో చిన్న ఎందుకంటే హనుమత్ రామాయణం చెప్పుకుంటున్నాం కదా, అందులో దీనిలో చాలా షార్ట్గా తీసుకొని వెళ్తున్నాను. అక్కడికి తీసుకొని వెళ్ళిన తర్వాత ముఖ్యమైన రామమూర్తి దగ్గర అక్కడ మనకి టైం తీసుకుంటుంది, అందువల్ల అనమాట. అది కానీ ఆ కథ అంతా మనకు తెలిసిందే కదా అని. కొంచెం ఎనర్జిక్గా వినడానికి ఇది కట్టేసి ఇంకా పెట్టేసేయమంటారా అంకుల్? ఇది కట్టేసి పెట్టేమన్నా మళ్ళీ ఆన్ చేయమంటారా? అంటే ముఖ్యమైనటువంటి వాటికి వెళ్తున్నాము. ఇదిగో నాకు మళ్ళీ మనకి ఆ టైం చాలా అందుకని కబుర్లు చెప్తున్నా చెప్పేస్తున్నారు కదా. అయిపోయింది, వచ్చేస్తున్నాను. అందరికి మీరు సలాలు ఇచ్చారు కదా, అరటిపండు అంటే ఎక్కువ ఇష్టం. అరటిపండు అంటే అన్నిటికన్నా ఇష్టం. రంభా వనం చూస్తాడు, అరటి వనాన్ని చూస్తాడు అనమాట. దానికి అరటిపండు అంటే ఎక్కువ ఇష్టం. ఓకే, మరలా ప్రారంభిద్దాం. విధంగా హనుమ రామాయణాన్ని చెప్తున్నాడు అనమాట. ముఖ్యంగా దీనిలో కిష్కింధకాండ చెప్తున్నాడు. కిష్కింధకాండ చెబుతూ ఆ సీత అన్వేషణ కోసము 4 దిక్కుల సుగ్రీవుడు వానరులు పంపించాడు. దక్షిణ దిక్కుకి అంగదుని నాయకత్వంలో పంపించాడు. ఆ అంగదుని నాయకత్వంలో నేను ఉన్నాను. క్రమంగా మేము అన్వేషణ చేసుకుంటూ వచ్చాము. అన్వేషణ చేసుకుంటూ వచ్చి ఈ లంకలోకి ప్రవేశించాము అని చెబుతూ ఈ విధంగా అప్పటి వరకు జరిగినటువంటి విశేషమంతా చెప్పేటప్పటికి అమ్మవారు చాలా సంతోషించిందనమాట. 86వ శ్లోకం చూడండి, చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం ఇది, గుర్తుంచుకోవాల్సిన చాలా ముఖ్యమైనది. 86 35వ శ్లోకంలో 35 సర్గలో 86 చారు తద్వదనం తస్యాహ సీతాయాహ వదనం. చారు అంటే అందమైనటువంటి ఆ అమ్మవారి యొక్క వదనము. తామ్ర శుక్లాయతే క్షణం. తామ్ర అంటే ఎరుపు అని అర్థం. ఆ ఎరుపు కన్నులతోటి కలిగినటువంటి ఆ ఎర్ర జీరలతోటి ఉన్నటువంటి ఆ కన్నులు కలిగినటువంటి ఆ అమ్మవారు అశోభత ప్రకాశించని. ఏ విధంగా? విశాలాక్ష్య, విశాలమైన కన్నులతో. ఎట్లా? రాహుముక్త ఇవోడురాట్ అంటే రాహువు వదిలిన చంద్రుని వలె ప్రకాశించింది. ఇప్పుడు రాహు వెళ్ళిపోయినాడు. ఇంకా ఆమె రాహు పట్టలేడు. అసలే ఆంజనేయ స్వామి ఇక్కడ కూర్చున్నాడు, ఇంకా రాహు ఇంకెక్కడి నుంచి వస్తాడు? ఆంజనేయ స్వామి అంటేనే రాహుకి భయం, సత్య భయం.
అందుకని మనకి చేస్తుంటారు అనమాట. రాహు దోషం ఉంటే ఆంజనేయ స్వామి నమస్కారం చేయండి, గారెలు చేయండి అంటుంటారే. అందుకే అనమాట రాహుకి అంత భయం అనమాట ఆంజనేయ స్వామి అంటే. అందువల్లనే రాహు దోషం ఉన్నటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామి గుడిలో మరి ఆలయాల్లో ఇవన్నీ చేయటం అనేది మనం చూస్తుంటాం అనమాట. రాహుముక్త ఓడు రాట్, రాహు వదిలివేసేటువంటి చంద్రుడు ఏ విధంగా హాయిగా మనశ్శాంతిగా ఉండి ప్రకాశిస్తుంటాడో అట్లా ప్రకాశిస్తున్నది అమ్మవారు. అంటే అమ్మవారికి పూర్తిగా శోకము నశించింది. ఇది అనమాట. ఇక్కడ ఇంతవరకు హనుమ ఉంగరం ఇంకా బయటింది. ఇది గొప్ప విశేషం. ఉంగరం రామముద్రికి ఇంతవరకు దిగల. మాటల చేతనే అమ్మవారి యొక్క శోకాన్ని పోగొట్టినటువంటి బుద్ధిమంతుడు. బుద్ధి అంటే అది తెలివితేటలు. అది ఏ మాటలు మాట్లాడాలి ఏమిటి అనేటువంటి విషయం అంతా మాట్లాడింది. అమ్మవారు అడిగిన కొతే సంసర్గ, మీకు వానరులకి రామునికి ఎట్లా స్నేహం కలిగిందో చెప్పు అని అంటే చూడండి, కథ అంతా కిటికిందా కాండక అంతా సంక్షిప్తంగా చెప్పుకుంటూ వచ్చేసాడు. అప్పుడు నమ్మిందనమాట. అప్పుడు ఆమె చాలా చక్కగా హాయిగా ఆమె ప్రశాంతంగా ఉన్నది. హనుమంతం కపిం వ్యక్తం మన్యతే నాణ్యధేతి సా అధోవాచ హనుమంతాం ఉత్తరం ప్రదర్శనాం ఏతతిదే సర్వమాఖ్యాతం సమాశ్వాసీ మైథిలి కింకరోమి కథం వాతే రోచతే ప్రతియామి అహం. అమ్మా అంత కథంతా చెప్పేసేసాను, ఇప్పుడు సర్వము చెప్పేసేసాను. ఏమి ఆజ్ఞాపిస్తావో ఆజ్ఞాపించము, ఇక దుఃఖించము. కింకరోమి కథం వాతే, నీ కొరకు ఏమి చేయముందువో చెప్పుము, ఇక నేను తిరిగి వెళతాను. చూడండి ఇక్కడ ఏమంటారు, నీ కొరకు ఏం చేయమంటావు చెప్పమ్మా, ఇక నేను తిరిగి వెళతాను. ఇక్కడ చూసి నీ కొరకు ఏం చేయమంటావు. అశోకవనాన్ని విడిచి పారేసేదా, రాక్షసుల సంగతి చూసేదా తర్వాత అదనమాట. కానీ అమ్మవారు ఏంటన్నమాట, సీతాదేవి తన మనసులో ఉన్నటువంటి ఇప్పుడు సంతోషంగా ఉంది కాబట్టి ఇక మాట్లాడాలి. సంతోషంగా ఉంది కాబట్టి ఇక విషయాలన్నీ వస్తాయి. అప్పుడు ఈమెకి ఎప్పుడైతే దుఃఖమంతా పోయిందో అప్పుడు ఈయన దగ్గర ఆ శిరస్సులో ఈ శిరోజంలో దాచిపెట్టుకున్నాడు అనమాట. ఏది ఉంగరం, రామముద్రిక. ఆ రామముద్రికను అప్పుడు తీశాడు బయట. అప్పటిదాకా తీయలేదు. ఇక్కడ అనమాట విశేషమైనటువంటిది. సీతాదేవికి రామముద్రిక పట్టుకునేటప్పటికీ ఆమెకు వివాహ సమయములో ఉన్నటువంటి భావం అంతా ఒక్కసారి దొరికింది. అదే సీతా కళ్యాణం అనమాట. అది ఈరోజు మనం చెప్పుకుందామని అనమాట. అదే అనమాట. అది ఏ శ్లోకంలో ఎట్లా వచ్చిందో కూడా దీనిలో చివరికి ఈ సర్గలో 35లో చివరి శ్లోకం. హతే సురే సంయతి శంభ సాధనే కపి ప్రవీరేణ మహర్షి చోదనాత్ తతోస్మి వాయు ప్రభవో హి మైథిలి ప్రభావత తత్ ప్రతిమశ్చ వానర. ఈయన శంభసాధుడు అనేటువంటి ఆ రాక్షసుడిని సంహరించినటువంటి కేసరి అనేటువంటి ఆయన యొక్క కుమారుడు ఈయన హనుమ. ఆయన వాయు ప్రభావో, వాయుదేవుని యొక్క మహిమ వల్ల జన్మించినటువంటి వాడు, క్షేత్రజ్ఞుడు అనమాట. ఈయన ఆ వాయుదేవుని వల్ల జన్మించినటువంటి వాడు, పరాక్రమంలో కూడా వాయుదేవునితో సమానమైనటువంటి వాడు అని చెప్పి ఈ సర్గను వాల్మీకి మహర్షి ముగించేసి రామముద్రికను మనం ప్రారంభించిస్తున్నాడు అనమాట. ఈ రామముద్రికను దీనిలో విశేషం ఏంటంటే, రామముద్రిక యొక్క ఘట్టం వినినటువంటి వాళ్ళు కానీ చదివినటువంటి వాళ్ళు కానీ విశేషమైనటువంటి ఫలాలు పొందుతారు. ముఖ్యంగా కష్టాలు కలుగుతాయి, శుభములు కలుగుతాయి. ప్రధానంగా రామముద్రిక సర్గ కనుక పారాయణ చేసినా కానీ వినినా కానీ అనమాట. అందుకని ఇందులో ప్రారంభంలో చూడండి, భూయ ఏవ మహాతేజ హనుమాన్ మారుతాత్మజ అబ్రవీత్ ప్రసృతం వాక్యం సీతా ప్రశ్రయ కారణాత్. వినయపూర్వకంగా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మళ్ళీ వానరోహం మహాభాగే, నేను వానరుణ్ణి. మహాభాగే, ఓ అదృష్టవంతురాలా. మహాభాగే, అదృష్టవంతురాలా అంటే లక్ష్మీ స్వరూపురాలా, నేను వానరుణ్ణి అని అర్థం అనమాట. ఇక్కడ వానరుణ్ణి. దూతో రామస్య ధీమత, బుద్ధిమంతుడైనటువంటి రాముని యొక్క దూతను నేను. రామనామ అంకితం చైదం, రామనామము, రామ అనే 2 అక్షరములతో ఉన్నటువంటి ఇదం అంగుళీయకం దేవి పశ్య, చూడుము. ఇక్కడ మీరందరూ ఆలోచించాల్సినటువంటి విషయం కూడా మీకు ఇస్తుంది. చూడుము అన్నాడు. తర్వాత ప్రత్యయార్థం తవా నీతం తేన దత్తం మయాత్మహాత్మనాం సమాశ్వసి భద్రంతే క్షీణ దుఃఖ ఫలాహ్యసి. ఈ అంగుళీయకమును నీ దగ్గరకు తీసుకుని వచ్చానమ్మా, ఇక నువ్వు వరడిల్లుము, నీకు శుభము కలుగుగాక అని అంటున్నాడు. గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తు కర విభూషణం భర్త అరమివ సంప్రాప్తు. గృహీత్వా ఇప్పుడు ఎట్లా తీసుకున్నాడు, ఈయన ఎట్లా ఇచ్చాడు మీరందరూ చెప్పాలి.
అరటిపండు ఇస్తూ ఆయన ఇస్తే నేను ఇటు పట్టుకుని తీసుకున్నాను. అంతేనా? అంటే హనుమ ఇదిగోనమ్మా ఉంగరం అంటే అమ్మవారు ఏంటి ఇక్కడ అందుకనే చాలా మంది పట్టించుకోరు, కథ చదువుకొని పోతుంటారు ఇక్కడ. అందుకనే అనమాట ఈయన ఏమంటున్నాడు, పశ్యదేవి అంగుళీయకం, ఇలా తీసి పశ్యదేవి అంగుళీయకం అంటున్నాడు. ఆమె ఏం చేసింది అనమాట, గృహీత్వా ఇలా అంటున్నారు, ఇలా చూపిస్తున్నాడు, గృహీత్వా తీసుకున్నది ఇట్లా. అంటే ఏంటి, అమ్మవారి చేయబట్ల. ఇక్కడ ఎందుకంటే చాలామంది ఏమంటారు బొమ్మల్లో కానీ అక్కడక్కడ కూడా ఏమిటనమాట, ఈయన ఉంగరం ఇస్తుంటే ఆయన చేయబెట్టినట్టు రకరకాలైనటువంటి కూడా ఉంటుంటాయి అనమాట. అంటే అమ్మవారు చేయబెట్టేటువంటిది కాదు, అమ్మవారు తీసుకున్నది. ఈయన చేతి దగ్గర నుంచి ఏలు దగ్గర ఇట్లా పట్టుకుంటే ఇట్లా తీసేసుకుంటారు. గృహీత్వా తీసుకుని, గృహీత్వా అంటే తీసుకుని. ఆయన ఏమో పశ్య చూడుము అన్నాడు. ఇదం అంగుళీయకం పశ్య, ఈ అంగుళీయకమును పశ్య చూడుము. ఆమె గృహీత్వా తీసుకున్నది. ఎప్పుడు ఈయన చేయి పట్టింది అంటే ఇది ఎప్పుడు చూడమని అర్థం కదా. చూడమని ప్రధానంలో రేపు వస్తుంది, చూడమని ప్రధానం అనమాట. అక్కడ ఇక్కడ ఏమిటనమాట, చారు తత్వదనం తస్యాహ ఇందాక వచ్చింది. ఇక్కడ తర్వాత శ్లోకంలో మరలా రెండోసారి కూడా వస్తుంది. అంటే ఉంగరం ఇచ్చేటప్పటికి చారు తత్వదనం తస్యా తామ్ర శుక్లాయతే క్షణం అశోభత విశాలాక్ష రాహుముక్తయోడురాట్. అశోభత విశాలాక్ష రాహుముక్తయోడురాట్ అంటే రాహు వదిలినటువంటి చంద్రుడు ఏ విధంగా ప్రశాంతంగా ఉంటాడో, హాయిగా తన కష్టములన్నీ తొలగిపోయినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటాడో, ఎంత ఆనందంగా ఉంటాడో ఆ విధంగా అమ్మవారు ఉన్నది. తతసా హ్రీమతి బాలా, బాలా నామం చెప్పండి, బాలా. బాలా అమ్మవారి నామాల్లో వచ్చినాయి కదా, 1000 నామాల్లో బాల. అప్పుడు ఆమె బాల, వివాహ సందర్భంలో బాల. అమ్మవారికి కూడా బాల అనేటువంటి పేరు అనమాట. వెంకటేశ్వర స్వామికి కూడా బాలాయ పేరు తెలుసు కదా. వెంకటేశ్వర స్వామికి పేరు ఏమిటి, బాలాజీ. కాబట్టి జీ అనేటువంటి హిందీ మాట చేర్చారు, అంతే, ఇంకేం లేదు. బాలాజీ అనమాట. వెంకటేశ్వర స్వామి అమ్మవారే ఆయన, కానీ పుల్లింగంగా భావించుకుంటారేం కాదు, అక్కడ ఉన్నది శక్తి అమ్మవారే. బాల దృఢ భర్తృ సందేశ హర్షిత, భర్తృ యొక్క ఆయన అడిగానని చెప్పాడు, ఇవన్నీ విషయములను చెప్పాడు కదా, తను సంతోషించి పరితిష్ట ప్రియం కృత్వా ప్రశంస మహాకపిని, ఇప్పుడు మహాకవిని ప్రశంసించింది, మెచ్చుకున్నది. ఎప్పుడు తతసా హ్రీమతి బాల, హ్రీమతి ఆ ఉంగరం ఇట్లా పట్టుకునేటప్పటికి ఎక్కడ లేని సిగ్గు వచ్చింది ఆమెకి. ఇదే అనమాట ఇక్కడ విశేషమే. ఇక్కడ దీనికి ఉండేటువంటి సీతారామ కళ్యాణంలో విశేషమైన దాన్ని మనం ఈ సందర్భంలో ఇప్పుడు ఉంటే మనకి హనుమ కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన సంతోషిస్తాడనమాట. అందుకనమాట రామలక్ష్మణులు విశ్వామిత్రుడి దగ్గర ఉన్నారు. యాగరక్షణ పూర్తయింది. యాగరక్షణ పూర్తయిన తర్వాత ఈ జనకరాజు ఉన్నటువంటి దేశం ఏమిటంటే ఆయన దేశం విదేహ దేశం. జనకరాజు దేశం విదేహ దేశము. ఆ విదేహ దేశానికి ముఖ్య పట్టణము మిథిలా నగరం. అట్లా రాముడికి కూడా ఆయన దేశం కోసల దేశము. ఆ కోసల దేశానికి ముఖ్య పట్టణం అయోధ్య అనమాట. అట్లా అనమాట. ఆ విధంగా ఈ మిథిలా దేశం కదా, మిథిలా నగరానికి అంటే విదేహ దేశంలో ఉన్న ముఖ్య పట్టణం మిథిలా నగరానికి ప్రయాణమైనారు. విశ్వామిత్రుడు ముందు నడుస్తున్నారు, రామలక్ష్మణులు వస్తున్నారు. ఆ మార్గవంశంలో అన్ని చెప్పుకుంటూ వెళ్ళారు. ఆ జనకరాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ధనుర్యాగం అనేది ఉన్నది. ఆ సందర్భంలో ఆయన దగ్గర ఒక పెద్ద విశేషమైనటువంటి ఒక ధనుస్సు ఉన్నది. ఆ ధనుస్సును అనేక మంది రాజులు ఆ ధనస్సుని ఎక్కుపెట్టడానికి ప్రయత్నించి విఫలులైనారనమాట. వాళ్ళందరూ ఏం చేశారంటే, ఇదేదో మోసపూరితమైనటువంటి ధనుస్సు, మనల్ని అందరినీ మోసం చేయడానికి, మనల్ని అవమానపరచడానికి జనక మహారాజు చేసినటువంటి ఒక ఎత్తుగడానని ఆ రాజులందరూ జనకరాజు మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చి జనక మహారాజు యొక్క రాజ్యాన్ని చాలా వరకు కాజేశారు వాళ్ళు. అందువల్ల మరలా జనకరాజు తపస్సు చేసి ఆ తప ఫలము వలన పోయినటువంటి ఆ రాజ్యాలన్నింటినీ మళ్ళీ సంపాదించుకున్నాడు ఆయన. కానీ ఆ ధనుస్సును మాత్రం ఎవరు ఇంతవరకు ఎక్కువ పెట్టలేదు. ఆ ధనుస్సును తీసుకురావాలంటే 10,000 మంది భటులైతే కానీ కుదరదు. చాలామంది అంటారు 10,000 మంది భటులు అంటే ధనుస్సు ఎంత పొడుగు ఉండాలి, బిల్డింగ్ ఎంత పొడుగు ఉండాలి, ఏమిటి, ఈ విధంగా అర్థాలు చేసుకుంటూ చెప్తుంటారు అనమాట.
కాదు అక్కడ అర్థం. అన్ని ధనుస్సులు మాదిరే ఉంటుంది, అంతే ఉంటుంది దాని కొలత అంతా. కానీ దానిలో సాంద్రత, పటిష్టత అంటే శక్తి, పరమాత్మ యొక్క శక్తి ఉన్నది. అది అందరూ ఎత్తలేరు. అదే అనమాట దానిలో విశేషం ఉంది. దాన్ని ఎవరు మరలా స్వీకరించగలుగుతారంటే ఆ శివుడైనా తీసుకోవాలి, లేకపోతే శ్రీరామచంద్రమూర్తి అయినా, ఆ పరమాత్మయే దాన్ని పట్టుకోగలుగుతాడు. మిగిలినటువంటి వాళ్ళు అంతటి శక్తి లేనిటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు పట్టుకోలేరు అనమాట. అది దానిలో ఉన్న విశేషం. అందువలన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ధనుస్సు చూడటానికని ఆ ధనుస్సును తీసుకుని వచ్చారు. ఆ బండి తీసుకుని ఎట్టుకొని వచ్చేసేసారు. అప్పుడు విశ్వామిత్రుడు రాముడితోటి రామ ధను పశ్య, ఇది మాట అన్నది. రామ ధనుస్సుని పశ్య చూడుము అన్నాడు అంతే. ఇక్కడ హనుమంతుడిని కూడా దృష్టి అమ్మవారిని చూసిరా అన్నాడు. అంతేగా తర్వాత ఎంత జరిగింది చూడండి కార్యక్రమం. ఇక్కడ కూడా విశ్వామిత్రుడు ఏమంటున్నాడు రాముడిని, ధను పశ్య, ధనుస్సును చూడయ్యా అన్నాడు. అంటే అర్థం ఏమిటి? శిష్యుడు అర్థం చేసుకోవాలి, గురువు గారు ఈ సంగతి ఏంటో చూసేసుకోవాలి అనే కార్యక్రమం. తర్వాత వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ముందుగా ఆ ధనస్సుకి చుట్టూ ప్రదక్షిణం చేసి, అంటే శివధనుస్సు, అది శివుడు ఇచ్చినటువంటి ఆ ధనస్సు అనమాట. సాక్షాత్తు శివుడితో సమానం అనమాట ఆ శివధనస్సు. ప్రదక్షిణం చేసి అప్పుడు ఆ శివధనస్సుని ఇట్లా తీసుకునేటప్పటికీ అందరూ ఆశ్చర్యపోయినారు. ఎవరు ఎత్తలేకపోయినా నేను అవలేలుగా ఇట్లా తీసుకున్నాడేనని. తీసుకుని అందులో ఉన్న నారిని ఇట్లా బిగించాడు. ఆ నారిని టంకారం చేయాలి కాబట్టి ఇట్లా టంకారం ఇట్లా చేసేటప్పటికి ఆ శివధనస్సు విరిగిపోయింది. అది జరిగింది. ఈయన విరగొట్టాలి, నేను విరగొట్టాల, అది వేరే విరిగిపోయింది. కాబట్టి శివధనుసును ఎక్కువ పెట్టినటువంటి వాడు కనుక ఎవరైతే శివధనుసుని ఎక్కువ పెడతారో వాళ్ళకి మమసుత, నా యొక్క కుమార్తె అయినటువంటి జానకిని, సీతాదేవిని ఇచ్చి వివాహం చేస్తానని ఒక మాట అన్నాడు ఆయన. కాబట్టి ఆయన మాటను నెరవేర్చుకోవాలి. అప్పుడు ఏమన్నారు వీళ్ళు ఎవరనంటే విశ్వామిత్రుడు చెబుతాడు, దశరథ మహారాజు కుమారులు అయ్యా వీళ్ళు అని చెబుతాడు. వెంటనే దశరథ మహారాజుకి కబురు పంపించేస్తాడు. కబురు పంపించేసి దశరథ మహారాజు అంతా ఆయన ఓ బ్రహ్మాండంగా వచ్చేసేస్తాడు అనమాట. ఆయన వచ్చేసిన తర్వాత వాళ్ళందరికీ సత్కారాలు ఇవన్నీ చేయటము. అప్పుడు ఆ సందర్భంలో చెప్పుకోవాల్సినటువంటి సీతారామ కళ్యాణ సందర్భంలో జనకరాజు చెప్పినటువంటి మాట దీనిలో విశేషమైనటువంటిది. దీనిలో పాణిగ్రహణం అని అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో అనేకమైనటువంటి మంత్రాలు మరి ఈ విధంగా అనేకమని ఇప్పుడు వస్తున్నాయి, క్రమక్రమంగా మార్పులు వస్తుంటాయి. అప్పటి కాలంలో రామాయణ కాలంలో ఎలా ఉన్నదో దీనిలో మనకు అర్థమవుతుంది అనమాట. పాణిగ్రహణం ఎలా ఉంటుందో దీనిలో పాణిగ్రహం దీనిలో జనకరాజు చెబుతున్నాడు అనమాట. సీతాదేవి ఆ చెయ్యిని రాముల వారి చేతిలో వించి అంటే అనమాట అప్పగించడం అనమాట. అప్పగించడం ఏ విధంగా చెబుతున్నాడు, ఇమం సీత మమ సుత, ఈ సీత మమ నా యొక్క సుత, నా యొక్క కుమార్తె, నా యొక్క కుమార్తె, ఈమె తవ నీకు సహధర్మచారి. ఇక్కడ ఈ మాట ఉంది, అది ముఖ్యంగా. తవ నీకు సహధర్మచారి, నీవు ధర్మమును ఆచరించేటువంటి వాడవు, నీ ధర్మమునకు సహాయముగా ఆచరిస్తూ ఉంటుంది, నీ యొక్క ధర్మమునకు అనుసరించే నడుస్తుంటుంది. ఇది అందుకనే సహజంగా సహధర్మచారిణి. వివాహంలో ఇప్పుడు కూడా వివాహ సందర్భంలో కూడా మంత్రాల్లో అమ్మాయిని ఇచ్చేటప్పుడు సహధర్మచారిణి అనాలి. అంటే ధర్మమును పాటించటం కోసము నీకు సహాయం చేస్తుంటుంది. అంటే ఎల్లప్పుడూ ధర్మాన్ని పాటించేటట్టు నిన్ను చూసేటువంటిది. అదేనమాట అమ్మాయి యొక్క గొప్పతనం. అది తండ్రి చెబుతున్నాడు. తవ సగధర్మచారి, నీకు తోడుగా ఉంటుంది ధర్మచర్యంలో, ధర్మమును ఆచరించడంలో. ప్రతీచ్ఛ చేయనా భద్రంతే, భద్రం అంటే శుభము కలుగుగాక తే మీకు. ఈమె యొక్క ఏనాం పాణిం, ఈమె యొక్క చేతిని గృహీష్వ తీసుకొనుము అని చెప్పి ఆ చేతి ఇచ్చి ఆ అగ్ని ప్రదక్షిణం 3 చుట్లు అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేశారనమాట. అది వివాహమైనటువంటి ప్రధానమైనటువంటి. దీనిలో ప్రధానమైనటువంటి ఏంటంటే సహధర్మచారి తవ, నీకు సహధర్మచారి అంటే చివరి వరకు చూడండి ధర్మాన్ని పాటించడమే నా యొక్క విధి అని అన్నాడు కదా శ్రీరామచంద్రమూర్తి. ఆ ధర్మాన్ని పాటించడం కోసం సీతా పరిత్యాగం వచ్చింది. సీతను కూడా త్యాగం చేశాడు. అప్పుడు సీతాదేవి తనను త్యాగం చేసినందుకు ఏమి దుఃఖించలేదు. ఆమె తనను త్యాగం చేయడానికే ఆయన ఎంత ఏడ్చాడో కూడా, ఎంత దుఃఖంగా కదా అందుకు బాధపడలేదు ఎందుకంటే ధర్మానికి భార్య కూడా సహకరించాలి అనేటువంటిది ఇందులో కనపడుతున్నటువంటి ధ్వని ఇది అనమాట. భర్తకి ధర్మాన్ని ఆచరించడంలో ఎల్లప్పుడూ సహకరించాలి, అంతేగాని ధర్మం వదిలేసేసేటట్టుగా
భార్యని భర్తను చూడకూడదు. భార్య యొక్క ధర్మం అనమాట. భార్య ఎప్పుడు భర్తను ధర్మం ఆచరిస్తున్నాడా లేదా అందుకు నేను సహాయం చేస్తుండాలి, అట్లా ఉండాలి. అదే అన్ని విషయంలో అనేకమైన, అందుకనే దాన ధర్మాలు చేస్తుంటారు చూసారు. దానములు చేసేటప్పుడు పక్కన భార్య ఉండాలి. భార్య నీళ్లు పోస్తూ ఉంటుంటే, దాన జలం పోస్తూ ఉంటుంటే, భార్య పోస్తూ ఉంటే ఆయన చేయి పడితే కింద తీసుకునేటువంటి వాడు ప్రతిగ్రహీత అతని చేతిలో నీళ్లు పడుతుంటాయి. అప్పుడు మంత్రాలు చదువుతుంటారు. అది అంటే జలధార పోయాలంటే ఎవరు? భార్య ఉండాలి. భార్య లేని జలధార ఏం పోస్తాడు? దానాలు ఏం చేస్తాడు? యజ్ఞాల యాగాదులు ఏం చేస్తాడు? కాబట్టి ప్రధానమైనటువంటి ఆమె ఉండాలి ధర్మకార్యములకు. అందువల్ల సహధర్మచారి అనేటువంటి ఆ పదాన్ని అక్కడ ఉపయోగించాడు రామాయణంలో. ఇది గొప్ప ఘట్టం అనమాట. సరే, అయిపోయిన తర్వాత ఇందులో విశేషమైనటువంటిది మనం ఏం చెప్పుకుంటామంటే, మనకు ఈ సీతారామ కళ్యాణం సందర్భంలో మన తలంబ్రాలు ప్రధానమైనటువంటి భద్రాచలంలో మనకు భద్రాచలం కదా ప్రధానమైనటువంటి సీతా కళ్యాణానికి. భద్రాచలంలో తలంబ్రాలు ప్రత్యేకంగా గోటు ముత్యాలని తీసుకొస్తారు. అంటే ఆ వడ్ల ధాన్యపు గింజకు పొట్టు వాళ్ళే చేతుడు ఒలుస్తారు. ఇప్పటి నుంచే ప్రారంభిస్తారన్నమాట. వాళ్ళు ఒక్కొక్క గింజ పొట్టు వదులుస్తారు. పొట్టు వలిచి నేను ఇన్ని లెక్క పెట్టుకుంటారు, ఇన్ని ముత్యాలు తీసుకొచ్చాను అని అట్లా వాళ్ళు భక్తితో చేస్తారు. ఎందుకు చేయాలి అంటే అక్షతలు అనేటువంటి శబ్దం అక్షతలు, అక్షింతలు అనకూడదు. అక్షింతలు అనేటువంటి మాటని సరిగా అర్థం రాదు. దానికి అక్షతలు అనే మాటకి అర్థం వస్తుంది. నా క్షత అక్షత అంటే దెబ్బ తగలనటువంటివి. వడ్లుని మరలో పోస్తే దెబ్బ తగులుతుంది. వాటికి దెబ్బ తగిలితే ఏమవుతుంది? నడుములు ఇరిగిపోతాయి, వాటికి మూక అయిపోతుంది. కారణం ముక్కులు కూడా కొన్ని పోతుంటాయి వాటికి, ఆ పైన పొట్టు కూడా పోతుంది. అంటే అదంతా దెబ్బ అనమాట ఆ గింజకి. అప్పుడు అది ఏమవుతుంది? అది క్షతులు. ఇప్పుడు మనం అన్నీ బియ్యం ఉన్నాయి అనుకో, అవన్నీ క్షతులే. ఇప్పుడు మనం